కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూముల పట్టాలు రైతులకు అందజేయాలని ఆదివాసీ హక్కు అని పొంగులేటి ముఖ్య అనుచరులు తెల్లం వెంకట్రావు, తుళ్లూరు బ్రహ్మయ్య అన్నారు. ఇంకా పట్టాలు ఇవ్వడంతో గిరిజనులు కూడా రైతు బంధులకు అర్హులవుతారని హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దం పూర్తి కాకుండానే తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమేనని విమర్శిస్తున్న వెంకట్రావు, తుళ్లూరి బ్రహ్మయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే మన్యం జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో ముఖ్య సమస్యల్లో ఒకటైనటువంటి పోడు భూముల సమస్యలపై ఈరోజు మాజీ ఎంపీ అదేవిధంగా బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం ఏదైతే పోడు రైతులకు మద్దతుగా వారు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానిపై మనతో మాట్లాడడానికి భద్రాచలం నియోజకవర్గం నుంచి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాండిడేట్గా ప్రకటించినటువంటి తెల్లం వెంకట్రావు గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యాత్రకు సంబంధించినటువంటి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా అమన్ న్యూస్ మీడియాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే సీనన్న పట్టిన ఈ పోడు భూమి రైతు భరోసా యాత్రకి ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్ని ముట్టడించాలని ఒక రికమెండేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు తలపెట్టడం జరిగింది. దానికి గాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలకి వచ్చినప్పుడల్లా ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా పోడు భూములు ఇస్తాను, పట్టాలు ఇస్తానని చెప్పడం, ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ పోడు లాక్కోవడం, మళ్ళీ ఆ పోడు భూములు లాక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మేము మొన్న తలపెట్టామో దానికి మళ్ళీ మొదలు పెట్టారు. పోడు భూమి ఇస్తున్నాం, పోడు భూమికి రైతు బంధు కూడా ఇస్తున్నామని ఒకటి మళ్ళీ నినాదం స్టార్ట్ చేశారు. ఎన్నికలు అనగా ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసి ఈ నెల జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూమి పట్టాలు ఇస్తాను, దానికి రైతు బంధిస్తానని మొన్న అనటం జరిగింది. మేమంతా కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. లాస్ట్ ఎన్నికల్లో మా ఎన్నికల్లో కూడా ఓడిపోవడం కారణం కూడా అదే. ఏదైతే వాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో పోడు భూములు ఇస్తానని, మళ్ళీ మాట తప్పి మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, మళ్ళీ సేమ్ రాజుచ్చే మొదలైనట్టు ఉంటుంది మా పరిస్థితి అంతా. దానికి గాను ఖచ్చితంగా ఆయన మాట నమ్మే పరిస్థితిలో లేము ఈరోజు. ఖచ్చితంగా రేపు 24 నుంచి 30 వరకు ఇస్తానన్న మాట కూడా అబద్ధం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే భూమి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్న చీనని అన్నారో దానికి కానీ ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్కు మెమోరాండం ఇచ్చి ఖచ్చితంగా పట్టా ఇవ్వాలి, ఇది ఆదివాసుల హక్కు, పట్టా ఇవ్వాలి. పట్టాతో పాటు పట్టా ఇచ్చాడంటే ఆటోమేటిక్గా రైతు బంధు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా పట్టా ఉన్న వాళ్ళకంతా రైతు బంధు ఎలా ఇస్తున్నారు ఇవ్వాల్సిందే. దానికి కొత్త ఏం కాదు. ఈరోజు ముందే పాస్బుక్లు చూడండి, ఇది చూడండి, అది చూడమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, చీఫ్ సెక్రటరీ మేము వెళ్ళాం అందరం, మనుగురు మా ఇళ్ళ ముందు లాస్ట్ ఎన్నికల ముందు 2018లో అందరం వెళ్ళాం. ముఖ్యమంత్రి ఇంకా రేపు ఎన్నికలు అయిపోగానే మనమే గెలుస్తున్నాం, వస్తాం, మీ అందరికి పట్టాలు ఇస్తాం, చీఫ్ సెక్రటరీ అంతా మనుగురులో ఒక పెద్ద సభ పెట్టుకొని అందరికి పట్టాలు పంచుతామని చెప్పిన మాట వాస్తవం. ఈ రోజు వరకు ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ గుర్తు వచ్చి ఉంటుంది, మళ్ళీ మొదలు పెట్టారు. అదేవిధంగా పొంగులేటి అనుచరులో ముఖ్యమైన అయినటువంటి తుళ్లూరు బ్రహ్మయ్య గారు కూడా మనతో ఉన్నారు. సార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పోడు భూముల సమస్య అనేది ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? దశాబ్ది ఉత్సవాలు అన్నారు కానీ వాస్తవంగా దశాబ్దం పూర్తి కాలేదు. నేను మొన్న ఒకళ్ళని అడిగితే దశాబ్దంలోకి వస్తూ ఉన్నాం, ఆ సందర్భంగా ఉత్సవాలు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా దానికో బెంచ్ మార్క్ ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు పూర్తి కావడం, 20 సంవత్సరాలు పూర్తి కావడం, లేకపోతే 25 సంవత్సరాలు, అట్లా కాకుండా ఎన్నికలు వస్తున్నాయనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తూ 100 కోట్ల రూపాయలు కేవలం తన ప్రచారం కోసం ఈ దశాబ్ది ఉత్సవాలను పెడతా ఉన్నారు. 10 సంవత్సరాలు పూర్తి కాకముందే 9 సంవత్సరాల్లోనే ఈ దశాబ్ది ఉత్సవాలు పెడతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పోడు రైతు భరోసా యాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రధానంగా కొత్తగూడెం జిల్లా, ఇది పూర్తిగా గిరిజన జిల్లా. 99% ప్రాంతం ఏజెన్సీ ఏరియా, అనాదిగా గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు, ఆ గిరిజనేతరుల్లో కూడా హరిజనులు, వెనుకబడిన వర్గాలు కూడా కొన్ని చోట్ల అడవి కొట్టుకొని వాళ్ళకి జీవనాధారం ఓన్లీ ఆ పోడు చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం వాళ్ళు బతికేటటువంటి అవకాశం. దానికోసం అని చెప్పేసి ఎంతో కాలంగా ఈ జిల్లాలో మరి ప్రజా సంఘాలు కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలు, వామపక్షాలు, ఇట్లా అనేక మంది పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గిరిజన సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాయి. మనకి 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు చట్టం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కొంతమందికి పట్టాలు ఇచ్చారు. కానీ ఆ రోజు ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉంటే
అవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మంది, దాదాపుగా 4 లక్షల మంది 13.5 లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వం ఈ దశాబ్ది ఉత్సవాల పేరుతోటి చెప్తా ఉంది ఏమని, మేము 1,50,000 మందికి 4 లక్షల ఎకరాల్లో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం చూస్తే 3 లక్షల మంది దరఖాస్తుదారులకి దాదాపుగా 9 లక్షల ఎకరాల్లో 3 లక్షల మంది దరఖాస్తుదారులకి 9 లక్షల ఎకరాల్లో వారు ఎటువంటి హక్కుపత్రాలు కూడా ఇవ్వట్లేదు. దీన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందామని అర్థమవుతుంది. మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారి యొక్క డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి పోడు రైతులందరికీ కూడా పోడు భూమి పట్టాలు ఇవ్వాలి, తద్వారా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి అనేటటువంటిది మా డిమాండ్. ఆ డిమాండ్ తోటి ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్కి ర్యాలీ నిర్వహించి వినతిపత్రం ఇవ్వబోతా ఉన్నాం. మీరు చూశారు, మొన్న ఖమ్మంలో కూడా 6వ తేదీన మరి రైతు భరోసా యాత్ర, ఇప్పటికి కూడా ఆ భరోసా యాత్ర చేసినా ఇప్పటికి కూడా రైతుల పరిస్థితి ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే. అట్లా ఈ ప్రభుత్వం ఎన్నికల నెపంతో, అంటే ఎన్నికలు వస్తున్నాయనేటటువంటి ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మాటలు తప్పితే ఈ ప్రభుత్వం ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎకరాకి 10,000 నష్టపరిహారం ఇస్తాం పంట నష్టపోయినటువంటి రైతులకు అన్నది ఈ రోజు వరకు ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారి తరఫున మా యొక్క డిమాండ్ ఇది. ప్రధానంగా గిరిజన జిల్లా, మరి ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాలు గిరిజనులే ఉన్నారు, అది కూడా ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. వీరందరికీ కూడా మరి అడవి మీద హక్కు కల్పించాలని, వాళ్ళ అనాదిగా వాళ్ళ మరి పుట్టుకే అడవి, జీవనమే అడవి, కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారి తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పోడు రైతు భరోసా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి, అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడికి కూడా ఈ పోడు పట్టాలు అందించే వరకు కూడా వీరు పోరాటం చేస్తామని చెప్తున్న సందర్భం అయితే చూడొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, భద్రాద్రి కొత్తగూడెం అమ్మా న్యూస్.